गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। బుర్హానుద్దీన్ అయ్య గారి నామం దయానంద షేక్ బుర్హానుద్దీన్ అయ్య గారికి మరియు అబ్బాస్ అయ్య గారికి కృష్ణమూర్తి అయ్య గారికి మరియు పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి కరుణానంద మంచుకొండ పాపయ్య అయ్య గారిది ఈరోజు 31వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసుకుని ఉన్నాము. సద్గురువులందరికీ నా యొక్క ద్వాదశ నమస్కారాలు, సభికులందరికీ జయగురులు అర్పిస్తున్నాను. అయితే ప్రతి మానవుడు కూడా ఈ ప్రపంచంలోనికి వచ్చినటువంటి వారు నేను సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు అని ఆలోచించి ఏం చేస్తాడు, ధన సముపార్జన కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ ధనం వల్ల కొన్ని వస్తువులు కానీ, కొన్ని ఇండ్లు కానీ, కొన్ని భూములు కానీ ఇవన్నీ కొనుక్కొని నేను ఆనందిస్తున్నాను అని అనుకుంటాడు. కానీ వాస్తవానికి అది శాశ్వతమైనటువంటి ఆనందము కానే కాదు. అందుకే ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, పొందలేవు నీవు పరిపూర్ణ శాంతిని, పాట నేర్చి గాని, కవిత చేసి గాని, నేల నేలిన గాని, నింగికేగిన గాని, నిన్ను తెలియక నీకు శాంతి లేదు అని అన్నట్టు తనను తాను ఎప్పుడైతే దాంట్లో శాంతి ఉందో, దీంట్లో శాంతి ఉందో అని వెతుకుతూనే ఉంటాం. కానీ అసలైనటువంటి శాంతి నీలోననే ఉన్నది అని ఆ సద్గురువు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మనము ఎక్కడి నుంచి వచ్చినాము, మన యొక్క గమ్యస్థానం ఏమిటి అనేటువంటి ఆలోచనలతోటి మన జీవితాన్ని కొనసాగించాలి. కానీ అందరి కోసం చేస్తూ ఒక స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, జీవన పోరాటంలాగా చేస్తూ ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహాంతర ప్రాప్తి అనేది తప్పదు. అయితే మన వెంట వచ్చేది ఏంది, అసలు మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఈ దేహం ఉండగానే ఆలోచించుకొని ఒక సద్గురువును చేరవలసినటువంటి అవసరం ఉంది. అయితే జీవితం అంతా ఇలా వృధా చేస్తున్నారని శంకరాచార్యులు పండిత పామరులకు కూడా పనికొచ్చేటువంటి విధంగా ఏం చెప్పిందంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే మొట్టమొదట ఒక సాధకుడు ఏం చేయాలి, సత్సాంగత్యం చేయాలి. సత్సాంగత్యం అంటే ఒక మంచి సద్గ్రంథ పఠనమే కావచ్చు, సద్గురువులతో ఉండడమే కావచ్చు, సత్సంగాలు అంటే భజన చేయడం, భగవంతుని ప్రార్థించడం, పూజలు, జపాలు, వ్రతాలు ఇవన్నీ కూడా మొట్టమొదట సాధకుడు చేయవలసిందే. అయితే ఈ సత్సంగత్వం వల్ల ఏం ఏర్పడుతుంది, నిస్సంగత్వం, ఒక అటాచ్మెంట్. ఈ వస్తువు లేకపోతే నేను ఉండలేను, నేను జీవించలేను అనేటువంటిది లేకుండా పోతుంది. సంగత్వం అనేది తగ్గిపోతుంది. ఈ నిస్సంగత్వం వల్ల సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. అయితే కోరికలు, మోహం అంటే ఈ కోరికలు అనేది బాగా క్రమంగా తగ్గుతూ వస్తుంటాయి. అయితే తగ్గి ఏమైందంటే నిశ్చలతత్వం ఏర్పడుతుంది. ఎప్పుడైతే కోరికలు ఉంటాయో అవి పరుగులు పెడుతూనే ఉంటాయి. ఆ కోరికను తీర్చుకోవడానికి మనస్సు పరుగు పెడుతూనే ఉంటుంది. కోరికలు ఎప్పుడైతే తగ్గిపోయినాయో అప్పుడు నిశ్చలతత్వం అనేది అలవాటవుతుంది. నిశ్చలతత్వం అంటే మనస్సు పరుగులెట్టడం ఆగిపోవడం.
అంటే అసలు ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మస్వరూపం నుండి వచ్చినటువంటి ఈ మనస్సు ఆత్మయందు లయం కావడం. ఏ విధంగా అంటే సముద్రం యొక్క జలము ఆవిరై మేఘావృతమై మేఘాలు వర్షించి ఆ వర్షపు నీరు చెరువులలో బావులలో రోడ్ల మీద అన్నిటి మీద పడ్డప్పుడు ఆ నీరంతా కూడా పరుగులు పెట్టుకుంటూ తన స్వస్థానమైనటువంటి ఆ సముద్రాన్ని చేరడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో మన యొక్క మనస్సు కూడా ఈ నిశ్చల తత్వం వల్ల పరమాత్మను చేరి ఉన్నప్పుడు అదే మోక్షమని చెప్పబడుతుంది. అట్టిది ఇట్టిది ఎనరా నట్టిది బయలనినదాని నరయకుమెప్పుడు. అట్టిది ఇట్టిది ఎనరా నట్టిది బయలనినదాని నరయకుమెప్పుడు. అటువంటిది అంటే ఏంది? పరమాత్మ వంటిది. ఇటువంటిది అంటే ప్రత్యేగాత్మ వంటిది అని అనడానికి కూడా వీలు లేనటువంటిదైన అచల పరిపూర్ణ అటువంటిది ఇటువంటిది అని చెప్పడానికి కూడా వీలు లేనటువంటిది ఏంటిది? ఈ అచల పరిపూర్ణ పరబయలు అనేది చెప్పడానికి వీలు లేనటువంటిదైనటువంటి దానిని నీవు తెలుసుకున్నావు కదా. సద్గురు కృపచేత తెలుసుకొని ఇక నిన్ను నీవు చూడకుమి అంటే ఎరుక జోలికి వెళ్ళకిక. అంత గొప్పనైనటువంటి బోధ తెలుసుకున్న నిన్ను నీవు అంటే ఎరుకను ఇక చూడకుమి. అలాంటి గొప్ప స్థితి ఏందంటే తత్వమేవ త్వమేవ తత్ అంటే అది నీవే అయ్యున్నావు, నీవు అదే అయ్యున్నావు అంటే అదే మోక్ష స్థితి. మోక్షం అంటే సిద్ధ వస్తువే, సాధ్య వస్తువు కాదు. ఎందుకంటే మన స్వరూపమే మోక్షమై ఉన్నది. మనము ఈ తొడుగులు ఏం తొడుగులు? దేహమే నేను, మనస్సే నేను, బుద్ధే నేను అనేటువంటి ఈ రకంగా దేహేంద్రియ మనోబుద్ధులతోటి తాదాత్మ్యం చెందినటువంటి ఈ ఫాల్స్ అయి నేను అని అనుకుంటున్నాం, కానీ ట్రూ అయి ఉన్నది. ఈ తొడుగులు లేనిదేమో ట్రూ అయి, ఈ తొడుగులన్నీ తొడుక్కుంటేనేమో ఫాల్స్ అయి. అది ఇది ఏకం ఎప్పుడైతుంది? ఈ తొడుగులన్నీ తీసేసినప్పుడు మాత్రమే అది ఇది ఒకటైపోతుంది. అదే తన యొక్క స్వస్వరూప స్థితి. అయితే ఒక ఊర్లో ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. ఆ అబ్బాయి అట బాగా ఖర్చు పెడుతుండట. ఆ తండ్రి ఏం చేసిండు, రేపు నేను ఉన్నా లేకపోయినా కూడా వీడు బాగా ఖర్చు పెడుతుండు కదా, కొంత ధనాన్ని కొంత బంగారాన్ని గుప్తంగా దాచిపెడతా అని బండ తీసి బండ క్రింద దాచిపెట్టిండు. అయితే ఆయన అనుకోకుండా చెప్పకముందే చనిపోయిండు. చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఉన్నదాన్ని ఖర్చు పెట్టి అటు ఇటు ఏమీ లేదు ఆస్తి. అయితే రోజు కూలికి పోతున్నాడు. వీళ్ళ నాన్నగారి ఫ్రెండ్ చూసిండు అన్నట్టు, అయ్యో నీకేం కర్మ బాబు, కూలికి వస్తున్నావు, నీ దగ్గర మస్తు ధనం ఉంది. అయ్యో లేదు అంకుల్, ఏమి లేదు, అంత అయిపోయింది, మా నాన్నగారు కూడా లేరు అంటే ఆయన అప్పుడు వచ్చి ఆ నిధిని సూయించిండు. ఇప్పుడు ఆయన కోటీశ్వరుడు. మరి ఇంతకుముందు కోటీశ్వరుడు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉన్నదిగా ధనం అంతా. అప్పుడు కోటీశ్వరుడే, ఇప్పుడు కోటీశ్వరుడే. కానీ ఆయనకు తెలియనందువల్ల బీదవానిగా భావించుకున్నాడు. మనం పరమాత్మని తెలియక జీవాత్మగా పరిగణించబడుతున్నాం. కించిజ్ఞ లక్షణాలను కలిగి ఉన్నాం. ఆ పరమాత్మేమో సర్వజ్ఞ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు. అయితే అలాంటి స్థితికి చేరవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఆ స్థితి ఏ విధంగా ఉంటుందంటే నిత్యం బ్రహ్మరసం పీత్వా తృప్తోయ పరమాత్మని ఇంద్రం చ మన్యతే రంకం నృపానా తత్ర కథ. ఆ ఆనంద
ఆనందమట. ఆ బ్రహ్మరసాన్ని పీత్వా పానం చేస్తే ఆ ఆనందం ఏ విధంగా ఉంటుందంటే మనం ఏమనుకుంటాం సామాన్యంగా, అబ్బా రాజులు ఎంత సుఖభోగ భాగ్యాలను అనుభవిస్తుండ్రో కదా అనుకుంటాం. అంతకంటే గొప్ప ఈ భూలోకంలో లేనటువంటి భోగ భాగ్యాలను ఇంద్రుడు అనుభవిస్తుండు, దేవేంద్రుడు. అయితే అంతకంటే కూడా గొప్ప, అవన్నీ పూచిక పుల్లతో సమానమట. ఈ బ్రహ్మానందం ముందర అవన్నీ పూచిక పుల్లతో సమానమైనటువంటిది. ఇది ఏమి స్థితి? అద్వైత స్థితి. అద్వైతము అంటే అసలు వాస్తవానికి ఒక మతము కానే కాదు. ఒక సాధకుడు కష్టపడి తన యొక్క స్వస్వరూపమందు నిలచుటయే తన యొక్క మోక్ష స్థితి, స్వస్వరూప స్థితి, అద్వయానంద స్థితి అయి ఉన్నది. అయితే తానున్నటువంటి ఈ ప్రపంచాన్ని, ఈ రెండింటికి కూడా మూలమైనటువంటి దానిని ఒక్కటిగా అనుభవించగలిగేటువంటి విశాల భావనయే అద్వైతము. మన కృష్ణదేశిక ప్రభువులు ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా చెప్పారంటే అద్వైత సిద్ధాంతానికి, తానున్న ఈ ప్రపంచం, ఈ రెండింటికి కూడా మూలమైనటువంటి దానిని ఒక్కటిగా ఇది అసలు అనుభవ జ్ఞానము. అద్వైతం అంటే అనుభవ జ్ఞానము. ఆ మూడింటిని కూడా ఒక్కటిగా అనుభవించగలిగేటువంటి విశాల భావనయే అద్వైతము అని వాళ్ళు సెలవిచ్చిండ్రు. అయితే మరి మనం ఈ జీవునిగా అధోముఖ పరిణతి చెందినాం కదా, మళ్ళీ పరమాత్మగా ఊర్ధ్వముఖ పరిణతి చెంది పరమాత్మగా అయి అద్వయంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనకు పెద్దలు ఏమందించిండ్రు? 4 వేదాల యొక్క మహావాక్యాలు. 4 వేదాలు ఏంటివి? ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ, సామ వేదాలు. అయితే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క మహావాక్యం. ఈ వేదము యొక్క మొత్తం అర్థమంతా, సారమంతా కూడా ఒక వాక్యములో ఇమిడ్చి దాన్ని అందించిండ్రు. అలా చతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవేయనుచు ఉపనిషద్ భాష్యంబులు ఇంచి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవేయనుచు యోగ శాస్త్రంబుల యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవేయనుచు మంత్రశాస్త్రంబుల మర్మముల్ తెలసిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవేయనుచు వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిశ్చయంతురు నిత్యంబు నిగమ వినుతా రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. అయితే ఈ 4 వేదాలు 4 మహావాక్యాలు అందించింది కదా. అయితే ఈ మహావాక్యాల యొక్క సారమంతా కూడా ఏంటంటే నేనే బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఏంది మరి? అహం అంటే ఒక బ్రహ్మ విద్యకు అధికారి అయినటువంటి దేహమందు బుద్ధికి సాక్షిగా ఏదైతే స్ఫురిస్తున్నదో అదే అహం పదార్థం. బుద్ధికి సాక్షిగా స్ఫురించున్నదే అహం పదార్థం అని చెప్పబడింది. ఏ వస్తువ చేతను తానావిర్భవమందు దేహమను తరువరయన్ ఆ వస్తువే దానికి విత్తై వెలయును దాన్నే సాక్షి ద్రష్ట నీకను మీ ఎరుక ఇదే స్పష్టము విను మీ భావించి చూడు మీ బట్ట బయలను భూమి యావిత్తు చెట్టున్న ధరయాదవిత్తునే ద్రష్ట నీకను మీ ఎరుక ఇదే స్పష్టము విను
ఏ వస్తువ చేతను తానావిర్భవముందు ఏది ఉంటే ఈ దేహధారి ఈ ప్రపంచంలోనికి వచ్చినవు. ఒక విత్తనం ఉంటే వృక్షం వస్తుంది. అదే మాదిరిగా ఏది ఉంటే నీ శరీరాన్ని ధరించి ఇక్కడికి వచ్చినవో ఆ వస్తువే అహమై ఉన్నది అని చెప్పబడ్డదన్నట్టు. అలాంటి అహం పదార్థము రహితమయ్యేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం. మరి అలాంటి అంత గొప్పనైనటువంటి విషయం తెలియటమే కష్టము. తెలిసిన తర్వాత అనుభవంలోకి అసలు అన్ని రంగాలల్లో అనుభవ జ్ఞానం అంటే వేరు, మన ఆధ్యాత్మిక క్షేత్రంలో అనుభవ జ్ఞానం అంటే వేరు. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక ఆయనకు బాగా హార్ట్లో పెయిన్ వస్తుంది. అయితే ఫలానా కార్డియాలజిస్టు బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఆయన దగ్గరికి వెళ్ళండి అంటాడు. ఆయన ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన వేరు, ఈ ఆపరేషన్ వేరు, రెండు వేరువేరై ఉన్నాయి. అయితే మన ఆధ్యాత్మిక క్షేత్రంలో అది తానే, తాను అదే అంటే ఆ బ్రహ్మం అనేటువంటి వస్తువుతోటి ఏకమై ఉన్నటువంటి స్థితే అనుభవ స్థితి. అదే అనుభవ జ్ఞానము. దానికి దీనికి తేడా ఉంటుంది అన్నట్టు. అనుభవ జ్ఞానం అంటే ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాలు వేరు, ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు వేరు. అసలైనటువంటి అనుభవం అంటే బ్రాహ్మీ స్థితి, తాను బ్రహ్మిష్టిగా నుండిపోవడం. స్వయం బ్రహ్మమయో భూత్వా తత్పరం చావలోకయేత్ పరాత్పరతరం నాన్యత్ సర్వగం తన్నిరామయం. అంటే తాను స్వయముగా బ్రహ్మమే, బ్రహ్మమై ఉండి బ్రహ్మమునకు ఆవలిదైనటువంటి అచల పరిపూర్ణ పరబయలును తెలుసుకోవాలంటే ఈ విధంగా ఉన్నదని ఖచ్చితంగా తాను మొట్టమొదట బ్రహ్మమై ఉండాలి. ఎందుకంటే తన యొక్క మూలము ఈ బ్రహ్మం అనేది సకల చరాచర జీవ జగత్తు కూడా పుట్టుక స్థానం, అన్నింటికి కూడా పుట్టుక స్థానము, అధిష్టాన బ్రహ్మము, అఖండమై వెలుగొందేటువంటిది, అద్వయమై ఉన్నటువంటిది. అలాంటి బ్రహ్మమే తానైపోయినటువంటి స్థితి ఈ అద్వయానంద స్థితి, అద్వైత సిద్ధాంతం యొక్క అర్థము. జై సద్గురు మహారాజ్ కి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.